అండకపోయినా అంత అయితే నువ్వు లగ్గం గడియ మాత్రం దాటది నేను అందకున్నా కత్తికి కావాలైనా సరే లగ్గం వేయాలి. ఒకవేళ అందుకునేమో నీకే లగ్నము నువ్వు ఆ లగ్నానికి అందకపోతే ఈ పుట్టగా ఉంటే వరమల్ల కట్టానికి కత్తి కంకర కట్టి కత్తికి వాసింగం కట్టి కామరాజు లగ్నం చేస్తాం తలా వస్తాం. మంగళగిరికి తప్పలు పెడతాపోతున్నా ఏదో జర జాగ్రత్త అందుకే లగ్గమైనా ఎక్స్ట్రా ఉంటాయి నీకు కామరాజు లగ్నం అవుతుంది. సరే వెళ్ళిపోయా అయ్యా కొట్టేట్రా వాళ్ళకు ఒక్కటి పట్టుకోవాలి మరి ఉన్నది మరి అటువంటి ఎకరాలు వీరప్ప వచ్చిండు వచ్చింది కనుకనే మార్పు యుద్ధ మాటిన బలవాడు మరి అటువంటి యొక్క 12 సిద్ధముల ప్రతాపి నాగన్న వచ్చిండు సత్తాయి బండి కొట్టిండు కట్టిండు నాగబంది ఆ యొక్క భావంతో 10 మంది దొంగలు కొట్టి యుద్ధం ఆడని సవలచ్చ మందిని కొట్టుకొని ఆ దేవరాలు ఎరుక వారి సైన్యం ఆ 9 గడియలు వేసి ఆ దేవతలు ఏమనుకుంటున్నారు అరే విష్ణుదేవా బ్రహ్మదేవా నారాయణమూర్తి ఉన్నారా దేవేంద్ర జరగ జరుగు అట్లా అయితే వచ్చేది రాజులకు శాస్త్రాలు చెప్తున్నాము కుసున్న రాజులకు కుర్చీలో పంపుతున్నాము ఆయన అన్నం తింటారు నీళ్ళాతురు దేవుడి లగ్నానికి శీల సిద్ధమై ఉన్నాం కానీ మందరి కొట్టేది దొంగల గడ్డమైన భగవంతుడు ఇక రాకపోయే
పోయేటప్పుడు మనకేం చెప్పిండు అన్న ఒకవేళ పని నేను అందుతానో అందలేను ఒకవేళ నేను అంతినట్టు నాకే లెక్కమవుతుంది నేను అందకపోతే నేను పుట్టంగా పుట్టిన మళ్ళీ కట్టాలి కత్తికి భాషంగా కత్తి కామరాత్రికి కత్తికి లగ్నం చేయమండి అరే మరి ముదముతోటి ఏడు వెళ్ళిపోవట్టే దేవుడు రాకపోయి మరి లగ్గం ఎత్తే కొట్టగలడు ఇవాళ లగ్గం ఎత్తిపోతే 12 ఏళ్ళ దాకా లగ్గం లేదు నాయన మరి లగ్గం చేద్దాం మరి లగ్గం చేద్దాం ఇక దేవరాజు వచ్చేది వరకు వస్తాడు చేద్దామా కళ్యాణమో దేవా కళ్యాణమే శోభ శోభానమో దేవా శోభానమే కళ్యాణమో దేవా కళ్యాణమే శోభా శోభానమో దేవా శోభానమే కామరాతి కలగన్ను మాలకున్న గల్లందు మాల కళ్యాణమో దేవా కళ్యాణమే శోభ శోభానమో దేవా శోభానమే కళ్యాణమో దేవా కళ్యాణమే శోభా శోభానమో దేవా శోభానమే ఎల్లమ్మ ముని రాజు ముని కలగన్ను మాలకున్న గల్లందు మాల కళ్యాణమో దేవా కళ్యాణమే శోభ శోభానమో దేవా శోభానమే కళ్యాణమే శోభ శోభానమో వీరా శోభానమే శివుడు పార్వతి దేవి కలగందు మాలకున్న గలందు మాల కళ్యాణమో దేవా కళ్యాణమే శోభ శోభానమో వీరా శోభానమే మంగళం మంగళం మాదేవదేవునికి మంగళం మంగళం మాదేవదేవునికి మంగళం మంగళం మాదేవదేవునికి మంగళం మంగళం మాదేవదేవునికి చెమ్మునికి సెలవిడ భక్తుడికి చెమ్మని సెలవిడ భక్తుడికి నిండాల సుత్రకు నీరభావానికి నిండాల సుత్రకు నీరభావానికి వల్లంలో బెల్లంలో వావరిత పొలంలో చెలతో మాగిన తీయమాను పండు తెచ్చిమా కిత్తులు బీరయ్యకు తెచ్చిమా కిత్తులు బీరయ్యకు పండుకో బీరయ్య పండుకో అయ్యా పండుకో బీరయ్య పండుకో అయ్యా కనగాల కట్టిత్తు కట్టనాదిత్తు కనగాల కట్టిత్తు కట్టనాదిత్తు కన్నెర ఓవలో నిన్న ఓదెత్తు కన్నెర ఓవలో నిన్న ఓదెత్తు ఎప్పుడు ఓదెత్తు ఎడ ఓదెత్తు ఎప్పుడు ఓదెత్తు ఎడ ఓదెత్తు యాక శతానికి నిన్న ఓదెత్తు యాక శతానికి నిన్న ఓదెత్తు సిత్తారు రాపిన సిమేలమ్మకు సిత్తారు రాపిన సిమేలమ్మకు
ఇక్కడ కట్నాలే అందరూ కట్నాలు 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 కలుగుకుంటారు కలుగుతాడైనా కట్టాలి కట్టాలి కట్టాలండి మన కత్తి కాబట్టి కళ్యాణం అయిందని శల్యపల్లి మరొక శెలవైన మల్లేశం గారు అయినా అని కాళ్ళకు నీళ్ళు ఇస్తుందేమో మా అక్క నేను అనుకుంటున్నా మంద మంచిగా ఉందా బోయిలు మంచిగా ఉన్నారా తల్లిపల్లి గొర్రె మంచిగా ఉందా నీ గొడ్డాసి గోడాలో ఓని ఆకలి కొన్న కడుపు చూడకపోతే ఆడిపోయిన మొక్కలు చూడకపోతుంది ఎందుకే సంపాదించుకొని పోతావు ఆకలి అవుతుందంటే అన్నం పెట్టారా మరి రాగానే మరి తమ్మి కడుకోవడానికి కాలం నీళ్ళు ఇచ్చినావే అమ్మా నేను ఇస్తావు దాసాలు ఉన్నారు కదా చేతి కింద ఉండగా మా అక్కకేం ఘోరం కడిగిన ఖండ చెబుతా నీళ్ళు ఇస్తున్నా చేతిముట్టు నువ్వు నేను దాసిదాన్ని నీళ్ళు కొట్టిందనుకో ఏమైతే గంప మీద ఉత్సవం వస్తావు నీకు ఇంకా ఎందుకంటున్నా ఏమైతే నీళ్ళు ఇస్తే నాన్నపా నుండి పుష్పోతాయి అడవిలో పెద్ద పులి అడిగినట్టు అడవిలో పెద్ద పులి ముఖం కడగదు కడగదు మరి మేము కూడా కడితే అరే సరే కానీ బోయనికి చేయమూతి కడిగే సెలవు లేదు ఇక కరెక్ట్గా సెమినారే కానీ ఇక ఇస్తరాకేసిన కూర్చో ఇంకేమైనా ఉన్నాయా అన్ని ఉన్నాయి నాకు నీకు అవసరం ఉంది నీకు దాసులు దొరకలే దీన్ని ఎందుకు పట్టుకొచ్చినది టైంకు దొరికింది అది ఎంతసారి ఈ అంతా చేస్తే ఈ అంతా పులాసి నా గిన్నెలో పెడితే నీకు గుడ్డు పెడితే నా పాలు కులతెగిపోయామని చూస్తుంది అరే ఎరువుల మొద ఎంతసేపు ఎలా పట్టుంటాం ఉంటాము ఉంటాం నీకు నాకు సొంత ధరపాడు మీరు పట్టుకుని నీకు పాలేదు అట్లా కాదు మరి అంతా ఉల్లాసిన గుండెలు కడితే గుడ్డు పెట్టాలని చూస్తున్నాడు మరి అన్నం ఏమి పెట్టాలి వాడే నాకు లేదా రసవేలు కమ్మిడి 63 రసవేల కమ్మిడి వరుకుంటావు మరి కమ్మడి మాత్రం గుమ్మడి కాయలు బెండకాయలు కుసుంబాదులు అంటే ఏంటి అక్క అవి మానసికలమ్మా కుసుంబాదులు అంటే మన పబ్లిక్ అంతా వండుకుంటున్నాను చూడు మిగిలంగా చాలా మానసికలు అప్పుడప్పుడు చెప్తామని నాకు ముసల్దానులకు మానసికలు పెట్టమంటారు మానసికలు కూడా వేసిన పట్టు అరే జరానే ఉన్నాయి కాపాడు మూట సంచులు పెట్టాలి
జరానే ఉన్నాయి ఇంకేం కాదు అన్న అదే అదోతి అదోతి పెద్ద గడ్డల పొడి ఏంటి అవి పుండికూర పుండికూర ఏది చూడికూర చూడికూరనే చూడికూరనా ఓ అక్క మరి అట్లా వేసినావే చూడికూరనమ్మా వేసిన చూడికూర కొత్త సామ కూర అంటారు ఇంకానే బంగాళ బంగాళ అక్క నా బంగాళ కళ్యాణం తీసేస్తాను పొదువులో మూట బంగాళ కళ్యాణ కంటే తెలియదా అక్కడ చెప్తాను బంగాళ కళ్యాణ అంటే తమ్మి అది పుంటి కూర కలిగి ఉంది ఇట్టుంటుంది ఆకులు అది కూడా వేస్తున్నారా బాబు అరే నీ అమ్మగారా పోసుకోరా అడ్డమైన సంతోషం పెట్టాలి అంటే తౌటి కుడుములు అవి కూడా 2 పెట్టిన పట్టు అదే అదోతి కంపలేసి అనుకో ఏమన్నారా కంపలు మర్చిపోతే నెత్తికొట్టు పడినాము నెత్తికొట్టినా నెత్తికొట్టు కాదే నేతికొట్టు చేసినా మనం నేతికొట్టమ్మా నెత్తికొట్టు కాదు అది కూడా అక్క పాగలు కూడా నేను కూర్చున్నది వాళ్ళు దొరకలేదు దాన్ని అందుకే దాన్ని అయితే వేస్తున్నా అదోతి అది సుట్టాకు పొగాకు మొత్తం వేస్తున్నాయి తిరిగా ఫోన్ చేయండి కరెంట్ అందరు మొత్తం దేవుడా కాళ్ళతో అన్నం కలుతారా కర్ముడా ఏమైనా తెలుసా ఏం చేసేది కలపాలి అయితే కలగలు కలే కలిపి చిన్న వరకాల ఈ మంద పోయి ఆ చుండ వరకు ఆ చేను అడుగుకుంటాడా అలా మొగోళ్ళు వచ్చి అన్ను కొడతాడు అందుకే ఈ పని తిను చెప్పురా అయిపోలేదు ఎందుకురా ఉన్నారా లేదా వస్తున్నారు అని చెప్పు అరే అన్నా యారు రాసిందే గుడ్డల్లా గుర్తా దిగిపోతుంది అట్లా కాదు ఎండుగాలం తిన్నా ఆదర బాగా బువ్వ తిన్నా ఇక సుత్త పైసలు నువ్వు రాయే ఏ పోయాలి అది బర్త్డే పోయాలి అక్క తమ్ముడు నాకు రాకుండా పట్నం పోయింది కదా అన్న మార్చుకుంది ఎవరైతే మన మార్చుకుంది 7 జాయిరాలు అంత మార్చుకుంది అని అయితే తమ్ముడు పిల్లలు తెచ్చుకుండు పప్పులు ముడతాను కాడీలో లేదట నిన్ను కోరుకొని రమ్మని పోదాంపా భీమరవాటి మీద వీరపరాకానికి పసుపులు ముడతానికి ఒక ఆడవిల్ల లేదు నన్ను తోలుకొని రమ్మని గోలిచ్చి పోదాంపా ఇక నేను తయారైతే కానీ నువ్వు ముంగడ వేసుకోపోవాలి అన్న అయ్యో నే దైవమా
అటాటో కొబ్బరికాయలు దాన్ని మైలలు తీసి నిమ్మకాయలు దాన్ని రంగులద్ది ఎడమల కూడా ఎలబేస్తా బోయిలో పెట్టిన తమ్మి మంగళారతి పట్ట మదవల ఆరతులు పట్ట తమ్మి నడుమురోరి బయట నడుమురోరి బయట విమరవట్టు మీదికి Thank you.
అందరూ